అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కఠిన నిబంధనలు అమలు చేస్తూ ఇప్పటికే వేలాది మందిని అగ్రరాజ్యం నుంచి వెనక్కి పంపించేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో యూదు వ్యతిరేక పోస్టులు పెట్టినట్లు తేలితే వారికి వీసాలు, గ్రీన్ కార్డులు మంజూరు చేయబోమని తేల్చి చెప్పారు. ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించారు. స్టూడెంట్ వీసాలు మొదలుకొని గ్రీన్ కార్డ్స్ అప్లికేషన్స్ వరకు అందరి సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచుతున్నామని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు వెల్లడించారు. అయితే పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, లెబనాన్ హెజ్బుల్లా, యెమెన్ హౌతీల వంటి గ్రూపులను ఉగ్రవాద సంస్థలుగా అమెరికా వర్గీకరించింది. ఇలాంటి సంస్థలకు మద్దతిస్తే వాటిని యూదు వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తామని అమెరికా తెలిపింది. అలాంటి ఉగ్ర కార్యకలాపాలను ప్రచారం చేసినా, వాటి గురించి సామాజిక మాధ్యమాల్లో అనుకూలంగా పోస్టులు పెట్టినా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఉగ్రవాద సంస్థలకు సానుభూతి ప్రకటించే వారికి అమెరికాలో స్థానం లేదని వైట్ హౌస్ తేల్చి చెప్పింది. అలాంటి వారిని మా దేశంలోకి రానివ్వాల్సిన, ఇక్కడ ఉంచుకోవాల్సిన అవసరం తమకు లేదని పేర్కొంది. అలాంటి పోస్టులు పెట్టేవారికి వీసా జారీ చేయబోమని, శాశ్వత నివాసానికి దారులు మూసుకుపోయినట్లేనని యుఎస్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే వీసా ఉన్నవారు అలాంటి పోస్టులు పెడితే వారి నివాస హోదా రద్దవుతుందని హెచ్చరించారు. కాగా ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి వలసదారులపై కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా పాలస్తీనా అనుకూల ఆందోళనలు చేస్తున్నారన్న కారణంతో విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు చేసి వారిని దేశం నుంచి పంపిస్తున్నారు. గత నెల 300 మందికి పైగా విదేశీయుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. మరోవైపు వేగంగా వాహనం నడిపినా వీసా క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇటీవలి వెల్లడించారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెడితే వీసా, గ్రీన్ కార్డులు మంజూరు చేయమని స్పష్టం చేశారు.